హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దాము. సో ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాని గురించి చూద్దాం. ఏపీలో కొత్త డేటా ఎంట్రీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అది చూద్దాం. పోలీసు ఉద్యోగాలకు ముఖ్యమైన సమాచారం. ఏపీ గురుకుల నోటిఫికేషన్ ఒకటి విడుదల కావడం జరిగిందండి. దాని గురించి కూడా 1 by 1 అన్నీ కూడా చూద్దాం. ముందుగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరి మనకు టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అవి చూసిన తర్వాత టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రకటించారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ శిక్షణా సంస్థ ఐఏసిఐ భాగస్వామ్యంతో శిక్షణా తరగతులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నిర్వహిస్తాం. మరి ఈ నెల 11న ఉదయం 9:30 గంటలకు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో 38 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. అందులో ప్రతిభ చూపిన 1000 మందిని ఎంపిక చేసుకుంటాం. 21 పరీక్ష కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెల్ నంబర్ 7093651037కు హాయ్ అని ఆంగ్లంలో వాట్సాప్ చేయాలి. మరియు మరిన్ని వివరాలకు 9533200400 నంబర్కి సంప్రదించాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా కోచింగ్ అయితే ఉచితంగా ఇస్తారంట. ఓకే, నెక్స్ట్ వన్. గ్రూప్ 1లో 3 సెక్షన్లుగా వ్యాసరూప ప్రశ్నలు. ప్యాటర్న్లో ఏపీపీఎస్సీ మార్పులు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి పేపర్ 1 పరీక్షలో సాధారణ వ్యాసరూప ప్రశ్నలపై ఏపీపీఎస్సీ వివరణ ఇచ్చింది. కరెంట్ అఫైర్స్, పొలిటికల్, సోషియో ఎకనామిక్, సోషియో పర్యావరణం, సాంస్కృతిక, చారిత్రాత్మక సంఘటనలు, పౌర అవగాహన, నెక్స్ట్ రిఫ్లెక్టివ్ అంశాలు, ఇలా 7 అంశాలు ఉంటాయని తెలిపింది. అయితే ఇప్పుడు వీటిని 3 సెక్షన్ల కింద విభజించారు. కరెంట్ అఫైర్స్ ఒక సెక్షన్లో, తర్వాత 6 అంశాలు 2 సెక్షన్లలో ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ప్రతి సెక్షన్ నుంచి ఒక్కో ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కో ప్రశ్న 50 మార్కులు, 180 నిమిషాల సమయం ఉంటుందని వివరించింది. సో ఇటీవల ఎందుకు కానీ ఏపీపీఎస్సీ నుంచి వస్తున్నటువంటి అన్ని పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్కి పెద్దపీట వేస్తున్నారండి. చాలా అంటే చాలా, మామూలుగా కాదు. ఇటీవల ఎస్ఈఓ ఎగ్జామ్ అయితే జరిగిందండి. ఓకేనా. సో ఆ ఎగ్జామ్లో 150 మార్కులకు దాదాపుగా 30 to 40 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అడిగారండి. కంప్లీట్గా కరెంట్ అఫైర్స్. సో అంటే అంత ప్రాముఖ్యత అయితే కరెంట్ అఫైర్స్ పెంచడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అనంతపురంలో 13 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు. అనంతపురంలోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుచుంది. మొత్తం పోస్టుల భర్తీ 13. డిగ్రీ అర్హతతో
మరి పీజీడీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్, బీకామ్ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఓకే, 42 ఏళ్ళకైతే మించకూడదు. వేతనం 18,500 చెల్లిస్తారు. ఎంపిక విధానం టెక్నికల్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు డిస్టిక్ హెడ్ హౌసింగ్ కార్యాలయము అనంతపురం చిరునామాకు పంపాలి. చివరి తేదీ 14/12/2022. వెబ్సైట్ ananthapuram.ap.gov.in వెబ్సైట్లో చూస్తే అన్ని వివరాలు కూడా మనకు క్లియర్గా తెలుస్తాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి గిరిజన గురుకులాల్లోని ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్. మొత్తము 317 టీచింగ్ పోస్టులు ఖాళీ. జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక. రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురుకులాల జేఎస్ హేమలతారాణి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేడర్లలో 317 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఐటీడీఏలు ఉన్న జిల్లాలో అయితే ప్రాజెక్ట్ అధికారుల ఆధ్వర్యంలో నాన్ ఐటీడీఏల పరిధిలో జేసీల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్లు కన్వీనర్లుగా వ్యవహరించి పారదర్శకంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఇంగ్లీష్ ప్రావీణ్యం తప్పనిసరి. లాంగ్వేజ్ టీచర్లు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు అభ్యర్థులు 2 చోట్ల ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి. ఏపీ టెట్ తప్పనిసరి క్వాలిఫై కావాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతుంది. డెమో టీచింగ్ సామర్థ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పీఈటీ, పీడీలకు ఫిజికల్ టెస్టులను డిఎస్డిఓ నిర్వహిస్తారు. దరఖాస్తుల నిర్వహణ, డెమో నిర్వహణ, ఇంటర్వ్యూ తేదీలను ఆయా జిల్లాల జేసీలు, ఐటీడీఏ పీఓలు జారీ చేయడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.